సో హిడ్మా మీ అందరికీ తెలుసు నక్సలైట్. సో ఎన్కౌంటర్ కావడం జరిగింది. సో చాలామందికి అంటే ఆ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది? ఏం జరిగింది? అసలు ఈ నక్సలిజం ఏంది? నక్సలైట్లు అంటే ఎవరు? అనేది చాలామందికి తెలియదు. అంటే 90s వరకు ఉన్న వాళ్ళకి తెలుసు కానీ దాని తర్వాత ఇప్పుడు 2000లో ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎవ్వరికీ అసలు నక్సలిజం అంటే ఏంది? నక్సలైట్లు అంటే ఏంది? అనేది ఎవ్వరికి తెలవదు. సో నాకు కూడా ఇప్పుడు 90s కిడ్ అయినా కానీ అసలు నక్సలిజం ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? అనేది తెలియదు. సో వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రశాంత్ నీలం గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? బాగున్నా. సో మొత్తానికైతే మంచిగా అనిపిస్తున్నారు. ఓకే. సో అంటే మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం అంటే మీ నాన్నగారు కూడా నక్సలిజంలో ఉండే దాని తర్వాత లొంగిపోవడం జరిగింది. సో జనజీవన స్రవంతిలో కలిసినాక సో ఆయన ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని దాని తర్వాత సర్పంచ్గా పోటీ చేసి చనిపోవడం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్న. సో మిమ్మల్ని పిలిచి అంటే నక్సలిజం గురించి మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మీకు మొత్తం A to Z తెలుసు కదా నక్సలిజం గురించి? అంటే A to Z అని కాదన్న, కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను మీ ఛానల్. డన్. ఓకే అన్న. సో ఈ నక్సలిజం అనేది ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టిందన్న? అన్న ఇప్పుడు నక్సలిజం చూస్తే మీకు వెస్ట్ బెంగాల్ ఉంటుందన్న. వెస్ట్ బెంగాల్లో సిలిగురి ప్రాంతంలో ఒకటి నక్సల్బరి అని గ్రామం ఉంటుందన్న. ఓకే. అయితే అప్పుడు 1965 అరౌండ్ ఆ టైంలో మనకేందంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారన్న. మీకు సిలిగురి, ఇప్పుడు డార్జిలింగ్ సైడ్ అటు సైడ్ ఇవన్నీ అక్కడ ట్రైబల్, మొత్తం ట్రైబల్ ఏరియా అన్నట్టు అన్న. అక్కడ ఏంటంటే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మనకి అక్కడ ఒక CPI, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఫామ్ చేశారన్న అక్కడ. ఓకే. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినాక వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టో ఉంటుంది కదా ఈచ్ అండ్ ఎవరి గవర్నమెంట్ కూడా, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే మేము ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కోసము మేము ఒక ల్యాండ్ భూ పంపిణీ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే భూమి లేని వాళ్ళకి మేము భూమి ఇస్తాం అనేసి వాళ్ళు ఒకటి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది నెరవేర్చాలి కన్నా. అవును. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది వాగ్దానం చేసినప్పుడు కట్టుబడి ఉంటారు. కమ్యూనిస్ట్ అంటే కట్టుబడి ఉండాలి కాబట్టి వాళ్ళు మాట తప్పారని ఒక ఇట్లనే మనలాంటి ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే వీళ్ళు ఇస్తాను ఇవ్వలేదు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? మరి ఇస్తాని ఓట్లేపించుకున్నారు గిరిజనుల దగ్గర, ఇప్పుడు ట్రైబల్స్ దగ్గర. ఏం చేశారంటే అల్లకెళ్ళిన పుట్టిన ఒక వ్యక్తే ఆయనే చారు మజుందార్ ఈ నక్సలైట్ మూమెంట్కి బాటలు వేశాడు. ఓకే.